నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఆదివాసులు వంట వార్పుతో నిరవధిక దీక్షకు దిగారు. గత మార్చిలోనే కలెక్టర్కు 10 సమస్యలపై వినతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు కేవలం ఒక్క సమస్యని ఎందుకు పరిష్కరించారు? అటవీశాఖ అధికారుల క్లియరెన్స్ రాకపోవడానికి ప్రధాన అడ్డంకులు ఎక్కడ ఎదురవుతున్నాయనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎంతోమంది పాలకులు మారిన, ప్రభుత్వాలు మారిన గిరిజన ఆదివాసీ గ్రామాలలో మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని ఆదివాసీలు వాపోతున్నాం. ఫారెస్ట్ అధికారులు తో ఇబ్బందులు ఎదుర్కోలేక గ్రామాల్లో జీవించలేకపోతున్నామని అక్కడ ఆదివాసీలు వాపోతున్నారు. నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలోని 8 ఆదివాసీ గ్రామాలకు వెళ్ళాలంటే దొత్తివాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. పరిస్థితి వానాకాలంలో అయితే ఆ గ్రామాలకు వెళ్ళలేకపోవడం, రాకపోకలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాగు ఉప్పొంగి ప్రవహిస్తే ఆ గ్రామాలలో విద్య, వైద్యం దూరం అని చెప్పవచ్చు. గత మార్చి నెలలో 21 తేదీ నుండి 23 తేదీ వరకు వారికి మౌలిక వసతులు కల్పించాలంటూ వారి గ్రామం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్కు కార్యాలయం వరకు సుమారు 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి కలెక్టర్కి సమస్యలు వెలువరించడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదని గత 3 రోజుల నుండి పెంబి మండలంలోని అటవీ కార్యాలయం ముందు ఫారెస్ట్ కార్యాలయం ముందు వంట వారంతో నిరవధిక సమ్మె చేస్తున్నారు. పెంబి మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న 8 ఆదివాసీ గ్రామాలకు మౌలిక వసతులు కల్పించలేక ఇబ్బందులు పెడుతున్నారని, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం అభివృద్ధి కుంటపడుతుందని, ఎలక్షన్ సమయంలోని నాయకులు వచ్చి తమకు హామీలు ఇస్తున్నారని, ఎలక్షన్ తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదని మా ఆదివాసీల మీద నిర్లక్ష్యం చేస్తున్నారని అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. గత మార్చి నెలలో పాదయాత్ర చేసి కలెక్టర్కు సమస్యల గురించి చెప్పామని, కేవలం 10 సమస్యలు ఒకటే నీటి సమస్య మాత్రమే తీర్చాలని, ఇంకా తీర్చాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. దొత్తుబాగుపై బ్రిడ్జి నిర్మించాలని, అలాగే ఆదివాసీల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీల గ్రామాలకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలంటే ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని, నిర్మాణాన్ని చేయనీయట్లేదని, అలాగే గ్రామాలలో ఫారెస్ట్ సిబ్బంది వచ్చి అనేక సార్లు మమ్మల్ని విధిస్తున్నారని, ఫారెస్ట్ కు సంబంధించిన భూమి అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేని ఎడల ఆందోళన తీవ్ర రూపం దాల్స్తామని ఈ గ్రామ ప్రజలు వాపోతున్నారు. రైట్, ఓకే. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.